you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. శ్రీనివాస్ గారు, అసలు మీరు కార్పొరేటర్గా ఎందుకు ఎలక్షన్స్లో నిలబడాలనుకుంటున్నారు? ఎలక్షన్లో గెలిస్తే మరి సేవ చేస్తారా, లేదంటే సేవను పక్కన పెడతారా? ఒకవేళ మీరు గెలిచాక కూడా ఒకే వర్గానికి మీరు సపోర్ట్ చేస్తారా, లేదంటే అన్ని వర్గాల వాళ్ళను కలుపుకొని పోయేటువంటి మనస్తత్వము మరి మీలో ఉందా? మీరు పెట్టుకున్నటువంటి మేనిఫెస్టో అంటే ఎజెండా ఎలా ఉంది 1వ వార్డుకు సంబంధించి? ప్రచారం ప్రారంభం అవ్వకముందే మీరు పనులు ప్రారంభిస్తున్నారు. మరి ప్రచారాన్ని పనుల్లో చూపిస్తున్నారా, పనుల్లో ప్రచారాన్ని చూపిస్తున్నారా? ఓటర్లే దేవుళ్ళు. మరి అలాంటి ఓటర్ల దగ్గర నుంచి మీకు ఎలాంటి స్పందన కనిపిస్తుంది? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు బాన్స్వాడ 1వ వార్డు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి గుడుగుట్ల ఐశ్వర్య శ్రీనివాస్ గారిని పలకరించేద్దాం. నమస్తే సార్. శ్రీనివాస్ గారు, అసలు మీరు కార్పొరేటర్గా ఎందుకు ఎలక్షన్స్లో నిలబడాలనుకుంటున్నారు? మేము ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాము. మాది హిందూ ధర్మ జాగృతి వివిధ క్షేత్రాల్లో పనిచేస్తూ ఈ బాన్స్వాడలో జరుగుతున్న అక్రమాలు, వాటిలో జరగకపోయే అభివృద్ధిని చూసి అభివృద్ధి కావడం లేదని చెప్పేసి ఇక మేమే రాజకీయ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అంటే ఇప్పటికీ మీరు చాలా వరకు హిందూ సమాజం పట్ల, హిందుత్వం పట్ల సమాజంలో అనేక సేవలు అందిస్తున్నారని విన్నాము. మరి అది ఎంతవరకు నిజం? మరి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి ఈ ఎన్నికల్లో మీరు నిలబడుతున్నారా? అవును, మేము ఆ విషయాలలో ఫైట్ చేసినాం కాబట్టి మాకు అక్కడ అసంతృప్తి జరిగింది, కాబట్టి మాకు అవమానం జరుగుతుంది కాబట్టి. ఓకే, మరి మీరు ఎలక్షన్స్లో నిలబడక ముందే ఇన్ని సేవలు చేశారు అంటే ఎలక్షన్లో గెలిస్తే మరి సేవ చేస్తారా, లేదంటే సేవను పక్కన పెడతారా? ఖచ్చితంగా మేము విజయం సాధిస్తే మట్టుకు ఈ బాన్స్వాడలోనే నెంబర్ 1 వార్డును నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నాము బసంత పంచమి రోజు. దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఎలక్షన్లో పోవడం జరిగింది. మీరు ఈ వార్డు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ వార్డును ఒకసారి మీరు పరిశీలిస్తే మీకు ఈ కూతవేటు దూరంలోనే ఎమ్మెల్యే గారి స్థానికంగా ఉన్న ఇంటికి ఫర్లాంగ్ ఒక 10-15 అడుగుల దూరంలోనే ఏ విధంగా అపరిశుభ్రంగా ఉందో చూడండి. అతని ఇంటి దగ్గరనే ఈ విధంగా వ్యవస్థ ఉంటే ఇక ఊర్లో ఇలాంటి చెత్త ఎంత పెరిగిపోయిందో, నేను పబ్లిక్ కూడా పని చేసినాకనే ఓట్లు అడగాలన్న ఉద్దేశంతో నేను గత 5 రోజుల నుంచి కూడా ఇక్కడ జేసీబీ నడిపియాటినే, ఇంకా జేసీబీ నడుస్తూనే ఉంది. ఇంచుమించు ఒక 70-80 ప్లాట్లలో పెద్ద 15 ఫీట్లు 20 ఫీట్ల ముళ్ళ చెట్లు, ఆ పొలాలలో పాములు చనిపోవడము, లేకపోతే పందులు చనిపోవడము, వాసనతోటి ఇక్కడ జనాలు చాలా ఇబ్బంది పడుతుర్రు. అది శుభ్రపరిచినాకనే, వాటిని శుభ్రపరిచినాకనే ఇక మొత్తము డ్రైనేజ్ కూడా శుభ్రపడదామని చెప్పేసి ముందైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎంచుకొని దానిలో భాగంగానే ముందుకెళ్తున్నాం. ముందు జరిగినటువంటి కొన్ని అఘాయిత్యాల పట్ల కూడా మీరు పాల్గొన్నారు, దాన్ని పోరాటం చేశారని చెప్పేసి విన్నాం. మరి హిందుత్వం పట్ల మీరు తీసుకునేటువంటి ఇంత కఠినమైనటువంటి చర్యలు ఒకవేళ మీరు గెలిచాక కూడా ఒకే వర్గానికి మీరు సపోర్ట్ చేస్తారా, లేదంటే అన్ని వర్గాల వాళ్ళను కలుపుకొని పోయేటువంటి మనస్తత్వము మరి మీలో ఉందా? ఖచ్చితంగా. ఇది ఎందుకంటే ఇది కార్పొరేషన్ ఎలక్షన్, దీంట్లో మనము అందరినీ కలుపుకొని పోబడుతుంది. మేము హిందుత్వమే ఏజెండా మాది, హిందుత్వాన్ని ప్రియారిటీ ఇస్తాం. కాకపోతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మా మోడీ గారు కూడా ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్ను అగత్యాలు కానీ, లేకపోతే మొన్న ఇరాన్లో జరిగిన యుద్ధాలలో కూడా పాకిస్తాన్ వాళ్ళని కూడా ఇండియా జెండాను పట్టుకుని వాళ్ళను సురక్షితంగా తీసుకొచ్చిన ఘనత మన నరేంద్ర మోడీ గారిది. మేము అదే స్ఫూర్తితోటి వాళ్ళను కూడా కలుపుకపోతాము, వాళ్ళకేం అన్యాయం చేయము. కానీ మా జోలికి వస్తే మాత్రం, మా దేవి దేవతల జోలికి వచ్చే వాళ్ళని, లేకపోతే మా గోమాత జోలికి వచ్చే వాళ్ళని మాత్రం ఎవరి ముఖం చూడకుండా వదిలిపెట్టకుండా వాళ్ళ మీద యుద్ధం చేయడానికి సిద్ధమే. మాకు బాయ్ అంటే వాళ్ళకు మేము సంకరెత్తుకొని ఊరేగించడం కూడా వాస్తవం. ఓకే, మరి మీరు 1వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి అసలు మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎప్పుడైనా మీరు గమనించారా? గమనించిన ఆ వార్డు సమస్యలు తీర్చడానికే 1వ నంబర్ ఎన్నుకున్నా. నేను బాన్స్వాడ గతంలో టౌన్ అధ్యక్షునిగా చేసిన, అసెంబ్లీ కన్వీనర్ కూడా చేసిన. ఇప్పుడు బాన్స్వాడ 1వ వార్డు ఎంచుకోవడం కారణం ఏంటంటే తన సొంత వార్డులోనే ఏ విధంగా ఉందో అందరినీ వీడియో పరంగా అందరికి చూపించిన, ఫొటోస్ తీసి చూపించిన. ఇప్పుడు అది క్లీన్ చేసినాక కూడా ఆఫ్టర్ బిఫోర్ అని చెప్పి ఫోటోలతోటే ప్రచారం వెళ్ళాలని చెప్పేసి మేము ఆల్రెడీ మా పార్టీ నుంచి క్యాండిడేట్గా డిక్లేర్ అయినా కానీ ఇప్పటి వరకు ప్రచారంలో దూసుకోపోకుండా పని నిమిత్తమే నిమగ్నం అయిపోయినాం. ఇప్పుడు ఆ ఫోటోలను చూసుకుంటే ప్రచారంకు ముందుకెళ్ళాలని చెప్పేసి ఈరోజు ప్రచారం చాలు చేశాం. మరి అసలు ప్రధానంగా ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య, తాగునీటి సమస్య, రోడ్ల సమస్య. ఎందుకంటే ఇక్కడ వెంచర్లు వేసేదాన్ని అధికార పార్టీకి సంబంధించిన నాయకులే. ఫైనల్ రిపోర్ట్ కాకముందే వెంచర్లు, ప్లాట్లు అమ్ముకోవడము, ఇండ్లు కట్టుకోవడము,
తర్వాత వాళ్ళు మున్సిపల్కి వెళ్ళి మాకు మోరి లేదు నీరు లేవు అని చెప్పేసి అడిగితే అది వెంచరేషన్ అడగాల, మాకెందుకు అడుగుతుర్రు, మేము మా బాధ్యత కాదని చెప్పేసి మున్సిపల్ వాళ్ళు చేతులు లేపడము. వీళ్ళేమో బడా నాయకులు, అధికార పార్టీ నాయకులు అండదండలతో వెంచర్లు చేసి ఎలాంటి వసతులు కల్పించకుండా ప్లాట్లు అమ్మేయడము, ఇల్లు కట్టుకోవడం చేస్తారు. కాబట్టి దీనికి ఫైట్ చేద్దామనే ఉద్దేశంతో వాడిని ఎంచుకోవడం జరిగింది. మీరు పెట్టుకున్నటువంటి మేనిఫెస్టో అంటే ఎజెండా ఎలా ఉంది 1వ వార్డుకు సంబంధించి? మేము ఏజెండా 1వ వార్డు గురించే కాదు, టోటల్ బాన్స్వాడ గురించి పెట్టుకున్నాము. గత 40 ఏళ్ల సంది కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఏకదాటిగా ఏలుతున్నారు. తను జిల్లా కమిటీ మెంబర్లో ఒక సభ్యుడై ఉండి కూడా బాన్స్వాడను జిల్లాగా తీసుకురాలేదు. మేము బాన్స్వాడ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాం, 1వ వార్డు గురించే కాదు, టోటల్ బాన్స్వాడ ప్రజలకు కోరుకునేది ఏంటంటే 40 ఏళ్ళు పోచారం శ్రీనివాసరెడ్డికి అప్పచెప్పిర్రు. వారు ఏం చేసిర్రు అభివృద్ధి? హైవే రోడ్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అతని కావు. మనం సీసీ రోడ్లు కూడా ఇంటర్నల్ రోడ్స్ చూడండి మీరు, ఏ వాళ్ళ కూడా సక్రమంగా లేవు. మొన్న ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి రాత్రి 3 రోజులు 4 రోజులు ప్రాసెస్లు చేయాల్సిన డాంబర్ రోడ్ను కేవలం 2-3 గంటలనే చేసిర్రు. అది మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. సక్రమంగా చేయాల్సిన పనులన్నీ అక్రమంగా చేస్తారు. కాబట్టి వాళ్ళ అడుగులొత్తి నాయకులు కాకుండా పట్టణ ప్రజలు మా బాజాకు అప్పచెప్తే వాళ్ళకి 40 ఏళ్ళు అప్పచెప్పిర్రు, మాకు ఖాళీ 40 నెలలు అప్పచెప్పేస్తే ఆర్థిక అభివృద్ధి కోసం వనరులు తీసుకొస్తాము. కామారెడ్డి మున్సిపల్కు ఎన్ని నిధులు వచ్చినాయో అంతకన్నా ₹1 ఎక్కువ తెప్పించి మా భారతీయ జనతా పార్టీ తరఫున బాన్స్వాడ మున్సిపాలిటీకి కామారెడ్డి మున్సిపాలిటీకి వచ్చిన దానికన్నా ₹1 ఎక్కువనే తీసుకొచ్చి బాన్స్వాడలకు నేను శ్వేతపత్రం విడుదల చేపిస్తా. ఇప్పటిదాకా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మేము కాంగ్రెస్లో పోయింది అభివృద్ధి కోసం అంటుంది, కానీ మరి ఆయన పోయిన అభివృద్ధి 24 నెలలు అవుతుంది ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో చేరి. ఈ 24 నెలల్లో స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఎంత తీసుకొచ్చిండో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఓకే, జనరల్గా మనం చూస్తుంటాము, ఎప్పుడైతే మనకు ప్రచారం అనేది ప్రారంభమైంది అన్న తర్వాత ఏవైనా పనులు చేయాలి అని అందరు అనుకుంటారు. కానీ ప్రచారం ప్రారంభం అవ్వకముందే మీరు పనులు ప్రారంభిస్తున్నారు. మరి ప్రచారాన్ని పనుల్లో చూపిస్తున్నారా, పనుల్లో ప్రచారాన్ని చూపిస్తున్నారా? నేనైతే ఇంటింటి ప్రచారం చేయకుండా పనులనే పబ్లిసిటీ చేసుకుందాం అనుకున్నా. కాకపోతే ఇక మా ఓటర్స్ ఏమంటారంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టది, మనము పనులు చేసినా సరే ఓటర్కు మనం ప్రచారంకి వెళ్ళి ఓటు అడగాలనే వాళ్ళ కార్యకర్తల అధిష్టానం మేరకే నేను ప్రచారంలో తిరుగుతున్నా. కానీ కాకపోతే నేను చేసే పని నిత్యం వందలాది మధ్యలో నిలబడి వరకు పొద్దున టీ తాగిన నుండి రాత్రి నిద్రపోయే వరకు అక్కడనే టీ తాగుతూ అక్కడనే భోజనం చేస్తూ నేను 18 గంటలు పని చేయించుకుంటూ ఉన్నా. కాబట్టి ఇంతకుముందు మా వార్డు మెంబర్ ఈ విధంగా ఒక్కరోజు కూడా పని చేయలేదు. 5 సంవత్సరాలు అంటే 365 రోజులల్లా 365 సెకండ్లు కూడా కాలనీ కోసం ఆయన కేటాయించలేదు. మీరు గత 4-5 రోజుల నుంచి మేము చూస్తూనే ఉన్నాం, ఇంత కష్టపడుతున్నారు, మీకు ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలా, మీకు ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్పేసి జనాల నుంచి రావడం జరిగింది. మరి చూస్తే కనుక మనకి ఇప్పుడు ప్రస్తుతం మీకు ఓటర్లే దేవుళ్ళు, మరి అలాంటి ఓటర్ల దగ్గర నుంచి మీకు ఎలాంటి స్పందన కనిపిస్తుంది? ఓటర్లే దేవుళ్ళు కాబట్టి ఇంతకుముందు నేను ఓటర్లకు ఒకటే తెలియజేసిన, నేను మీ ఓటు కొనడానికి రాకొచ్చిన, మీకు సేవ చేయడానికి వస్తున్నా. మీరు ఖచ్చితంగా నన్ను గెలిపించండి, నేను మీ వద్దకే వచ్చి మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతానని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి ఒకవేళ గెలిస్తే మీరు ప్రధానంగా దేనిపైన దృష్టి సారించాలి అని అనుకుంటున్నారు? గెలిస్తే మటుకు ఖచ్చితంగా ఇవన్నీ కొత్త కాలనీలు ఉన్నాయి, లక్షలు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు, వీళ్ళకు రోడ్డు వ్యవస్థ లేదు. ఇక్కడ బఫర్ జోన్ కూడా మింగేసిరు, బఫర్ జోన్ కూడా లేకుండా ఇండ్లు కట్టుకురు. కాబట్టి వర్షాకాలం మొత్తము మొకాల పెట్టుకు నీళ్ళు, మొత్తం ఎక్కడ చూసినా మొకాల పెట్టుకు నీళ్ళు ఉంటాయి. అది రాకుండా డ్రైనేజీ వ్యవస్థని సరి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఓటర్లు కూడా డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు కదా, మరి అసలు ఐశ్వర్య శ్రీనివాస్కి ఎందుకు ఓటు వేయాలి అని వాళ్ళు అనుకుంటుంటారు అంటే ఇప్పటివరకు మీరు చేసినటువంటి పనులను దృష్టిలో పెట్టుకుంటే? గత 25 సంవత్సరాల నుండి కూడా ప్రతిపక్ష పార్టీకి భయపడకుండా మేము భారతీయ జనతా పార్టీని కొనసాగుతున్నాము. అలాగే మోడీ గారు కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నారు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పాలన చూసినాము, బీఆర్ఎస్ పాలన చూసినాము, టీడీపీ పాలన చూసినాము. పాలకులు మారుతారు కానీ నాయకులు మాత్రం వాళ్ళే ఉంటుర్రు. కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే గతంలో నేను చిన్నప్పుడు చదువుకునే ఒక పాఠం ఏముంటుండే అంటే అమ్మో పులి అని చెప్పేసి, ఒక మేకల కాపరి మేకలు కాస్తూ ఉంటే వాళ్ళ నాన్నకు తినడానికి వెళ్ళినప్పుడు చూద్దాం మా నాన్న వస్తాడు రాడని చెప్పేసి నానా పులి అని వస్తే వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వస్తాడు. చూస్తే తీరా అక్కడ పులి ఉండదు. నేను ఒట్టిగానే చెప్పిన అంటాడు. రెండోసారి కూడా అదే విధంగా కొనసాగిస్తాడు. మూడోసారి నిజంగానే పులి వస్తుంది. పులి వచ్చిన దాకంటే వాళ్ళ నాన్న అనుకుంటాడు వీడు మనకు ఆట పట్టిస్తుండు పోన్లే అని గమ్మునుకుంటున్నట్టు. అప్పుడు ఆ పులి ఉన్న మేకలన్నీ తినేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఆ పోచారం పరిస్థితి అదే విధంగా ఉంది. మా బాన్స్వాడ పట్టణ ప్రజలు అతనికి ఎంత మెజార్టీతో గెలిపించినా కానీ ఏదైనా పని నిమిత్తం అతని దగ్గరికి వెళ్తే మీరు మాకు ఓట్లు వేయలేదని చెప్పేసి ఎల్లగొడతా ఉంటాడు. ఈసారి బాన్స్వాడ పట్టణ ప్రజలు కూడా నిజంగానే ఓట్లు వేయకుండా ఆయనకు బుద్ధి చెప్పాలని కంకణం కట్టుకున్నారు.
సరే, అంటే మనం చూస్తే కనుక ఇప్పటికే మీరు పనులతోటి నేను ప్రచారం చేస్తున్నాను అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు మరి మీరు కాకా పడుతున్నారేమో అని కూడా చాలా మంది అనుకుంటుంటారు. అలాంటి ప్రశ్నకు మీరు ఇచ్చేటువంటి సమాధానం? అందుకే నేను వాళ్ళకి ఏమంటున్నా అంటే, నేను గెలిచినా ఓడినా 365 రోజులు మీ సేవలనే ఉంటా. నేను అందుకే ఓటు వేయొద్దని కూడా అనుకున్నా, కానీ అడగంది అమ్మాయి నన్ను పెట్టేదన్న ఉద్దేశంతోనే మీకు వచ్చి ఓటు అడుగుతున్నా. కానీ నేను పనులు చేసుకుంటూ పోతా, పోటీలు నిలబడతా. నా సేవలు కావాలనుకుంటే మీరే నన్ను ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి తెలియజేస్తా. శ్రీనివాస్ గారు, చివరిగా ఒక్క ప్రశ్న. మీరు అంటున్నారు నేను ఖచ్చితంగా పనులు చేస్తాను అని చెప్పి. మరి అట్లా అనుకుంటే కనుక పార్టీ రూలింగ్లో లేదు, కానీ అయినప్పటికీ మీరు అభివృద్ధి పనులు చేస్తా అనేటువంటి అది ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అంత ధైర్యంగా? ఈ విషయాన్ని ఒకసారి మన ఓటర్లతో చెప్పుకుందాం. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్, ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి కానీ అర్హత లేదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఇక్కడ ఉన్న ప్రాంత ఎమ్మెల్యే చేయలేనని పనులు నేనేం చేస్తాను. ఏ విధంగా గట్టిగా చెప్తున్నానంటే, మాకు 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, 8 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. మున్సిపల్కి వచ్చే ప్రతి నయా పైసా కేంద్ర గవర్నమెంట్ది. ఖచ్చితంగా ఎవరున్నా నిధులు వస్తాయి కాబట్టి ఆ నిధులకు మేము కష్టపడి గెలిపించుకొచ్చిన. మా దగ్గర ఎమ్మెల్యే లేకున్నా కానీ మా మున్సిపల్ను మేము బహుమతికి ఇస్తున్నాం కాబట్టి దీనికి బదులుగా మీరు మాకు ఖచ్చితంగా నిధులు ఎక్కువేయాలని చెప్పేసి మా కేంద్ర మంత్రులతో కొట్లాడి మరి, ఎమ్మెల్సీ గారితో కొట్లాడి మరి నిధులు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాము. మాకు వారు హామీ కూడా ఇచ్చారు, మీరు మీ మున్సిపల్ తీసుకొచ్చి మా చేతిలో పెట్టండి, అత్యధికంగా నిధులు మీ చేతిలో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. దాన్ని నమ్మకంగా స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ అంటే కట్టు నియమాలకు నియమడిన పార్టీ, ఇచ్చిన మాట జవదాటది. ఇప్పటికే వాళ్ళు కాంగ్రెస్లో 6 మోసాలతోటి గట్టెక్కుతుర్రు. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క ఓటర్కు, మహిళకు కానీ, రైతుకు కానీ, వృద్ధుని కానీ, ఒంటరి మహిళకు కానీ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ గవర్నమెంట్ బాకే ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా కరాఖండిగా చెప్తుండు, నయా పైస లేదు అని. దమ్ముంటే ఎవరైతే నాకు ఆ ప్రశ్న అడుగుతారో వాళ్ళకి నేను ఖచ్చితంగా అడుగుతా. ఇప్పటి వరకు మీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్లో చేరిన నుంచి మన బాన్సువాడకు తెచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం మీ శ్వేతపత్రం విడుదల చేయమను. నేను కూడా మా పార్టీతో మాట్లాడి కేంద్రం నుంచి ఎన్ని వచ్చినాయో శ్వేతపత్రం విడుదల చేస్తా అని చెప్పేసి మీ సుమన్ టీవీ ద్వారా హెచ్చరిస్తున్నాం. మా మున్సిపల్ నిధికి అమృత్ నిధి కింద 57 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 57 కోట్లు ప్రతి వార్డుకు 3 కోట్ల చొప్పున విభజించి ఆ వార్డులలో డ్రైనేజ్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, లేదా సీసీ రోడ్ల పునర్నిర్మాణం కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నిధులను కేవలం అక్కడ ప్రతిపక్షం లేదనే దాంతో తన సొంత ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చిన వాటికి నిధులు మళ్లించడం జరుగుతుంది. అదే ప్రతిపక్ష పార్టీ అందులో ఉంటే మా వార్డుకు రావాల్సిన నిధులు మాకు ఖచ్చితంగా రావాలని చెప్పేసి మేము కొట్లాడి తీసుకొస్తాం. 19 మంది కౌన్సిలర్లకు 19 మంది వాళ్ళే ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇంకో తప్పదం ఏం చేస్తారంటే, ప్రతిపక్ష పార్టీని ఎదగనీయకుండా ప్రతిపక్ష పార్టీకి ఓటేశారని చెప్పేసి పక్షవాత ప్రేమ చూపిస్తూ ఆ కాలనీలకు ఎలాంటి నిధులు రానియకుండా, ఆ కాలనీలకు ఎలాంటి సదుపాయాలు లేకుండా చేస్తాడు. కానీ ఈసారి బాన్సువాడ పట్టణ ప్రజలు కాలనీ కాదు కదా, మొత్తం ఊరినే అతని నుంచి దూరం చేసి భాజపాకు కట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎల్ఐ చెరువు ఏదైతే బఫర్ జోన్ కింద ఇందాక మీకు చెప్పానో, ఇక్కడ మొత్తం నీళ్లు స్టోరేజ్ అవ్వడానికి ఎల్ఐ చెరువును కూడా వీక్లీ సంత పేరు మీద కొంచెం సంత కేటాయించి మిగిలింది మొత్తం కబ్జాదారులే ఆక్యుపై చేసుకోవడం జరిగింది. దాని మీద మేము హైడ్రా కూడా కంప్లీట్ చేసినాం. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా, ఎందుకంటే భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండాలంటే మనకు చెరువులు, కుంటలు చాలా అవసరం. అలాంటి చెరువులను, కుంటలను ల్యాండ్ మాఫియా వారు కబ్జా చేసుకుంటూ పోతారు కాబట్టి దాన్ని పునర్నిర్మాణం చేయడానికి మేము కంకణం కట్టుకున్నాము. ఖచ్చితంగా హైడ్రాను బాన్సువాడకు తీసుకొస్తాము. అభివృద్ధి పనులను కూడా బాన్సువాడకు తీసుకొచ్చి ఏదైతే ఈ కబ్జాకోరులు ఉన్నారో వాళ్ళందరికీ కఠినంగా శిక్షించే విధంగా గవర్నమెంట్ను అప్పీల్ చేస్తాం. 1వ వార్డుని ఖచ్చితంగా నేను అభివృద్ధి చేసి చూపిస్తాను, నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి ఎలా జరుగుతుందో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు 1వ వార్డుని ఖచ్చితంగా నేను అభివృద్ధి చేసి చూపిస్తానంటూ మన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి ఐశ్వర్య శ్రీనివాస్ గారు మనకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.